నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. అన్ని దానాలకెల్లా అన్నదానం ఎంతో గొప్పదని, జాతర వేడుకల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం భగవత్ సేవతో సమానమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం 37వ వార్డులోని యాదోల వీధిలో గోపాలకృష్ణ యువజన సంఘ ఆధ్వర్యంలో శ్రీ మావులమ్మ అమ్మవారి 49వ జాతర మహోత్సవంలో భాగంగా నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. అమ్మవారికి పూజలు నిర్వహించి మహానివేదన చేశారు. సుమారు 2000 మంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు చెన్నమల్ల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, కారుమూరి సత్యనారాయణమూర్తి, గోపాలకృష్ణ యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదులకు సత్వరమే పూర్తి పరిష్కారం చూపాలని కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి శివనారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి శివనారాయణ రెడ్డి పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల తక్షణ పరిష్కారం ఉండాలని అన్నారు. వచ్చిన ఫిర్యాదులు మళ్లీ తిరిగి రాకుండా పరిష్కారం చూపాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. సత్కరో పీపుల్స్ ఫౌండేషన్ తరపున అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఉన్నత పాఠశాల విద్యార్థులు పింగళి శ్రీకరి, కొమ్మలపాటి నిహిత, ఇనుపకోల ఇందిరాలు భీమవరంలోని పలు పాఠశాలలో గ్లోబల్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. విద్యార్థులకు ఆన్లైన్, మొబైల్ ఫోన్స్, ట్యాబుల్లో వీడియో గేమ్స్ అధికంగా ఆడటం వల్ల కలిగే తీవ్రమైన అనారోగ్య ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మిట్లిపాటి గుణేశ్వర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆసక్తికరమైన పోస్టర్లు, స్కిట్లు, హ్యాండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ కార్యక్రమాలు నిర్వహించి జరిగే అర్థాలను విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరించారు. క్విజ్ ఉపయోగించడం ద్వారా కలిగే ప్రయోజనాలను విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. భీమవరంలోని 4 పాఠశాల విద్యార్థులకు సుమారు 1,50,000 రూపాయలు విలువ చేసే 500 క్యాంపస్ బాక్సులు, అట్లాస్ బుక్స్, క్రీడా సామాగ్రి, చాక్లెట్లను అందజేశారు. కార్యక్రమంలో పిఎంఎస్ గర్ల్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు వి రాధాకృష్ణ, మాధవీలత, మహాలక్ష్మి, అన్నమణి, చిట్టికుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జరిగే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదివే విద్యార్థులు 3,50,000 లోపు ఆదాయం వచ్చేవారు డిసెంబర్ 8న జరిగే పరీక్షకు అర్హులని తెలిపింది. ఓసీ బీసీలు 100 రూపాయలు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 50 రూపాయల ఫీజుతో 5వ తారీఖు నుండి దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 6 ఆఖరు తేదీ అని, పరీక్ష రుసుం చెల్లించడానికి సెప్టెంబర్ 10 ఆఖరు తేదీ అని తెలిపారు. ఇతర వివరాలకు పరీక్షల వెబ్సైట్ లేదా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. ఉపాధి హామీ కూలీలు పనిచేసిన వేతనాలు జిల్లాలో 42 లక్షల బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమంలో డిఆర్ఓకు ఉపాధి హామీ ఆఫీసులో డ్రామా పీడి ప్రభాకర్కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాతిరెడ్డి జార్జి, జక్కంశెట్టి సత్యనారాయణ, కౌరి పెద్దిరాజులు మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలు పనిచేసిన 15 రోజుల్లో వేతనం ఇవ్వాలని చట్టం చెబుతున్నాం. కేంద్ర ప్రభుత్వం చట్టాలకు తూట్లు పొడిచి 70 రోజులైనా నేటికి వేతనాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటని అన్నారు. కనీస వేతనం 600 రూపాయలే ఇవ్వాలని, తొలగించిన పనులను వెంటనే చేర్చాలని, ఆన్లైన్ మాస్టర్ విధానాన్ని తొలగించి పాత పద్ధతిలో పనులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శేషపు అశ్రియ, ఎడ్ల చిట్టిబాబు, గుబ్బల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు పనులు కోల్పోయే పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని, ఉచిత ఇసుక విధి విధానాలు, జిల్లాలో ఇసుక పాయింట్ల వివరాలు ప్రకటించి ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కొర్నాల భీమారావు కోరారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీకోసం కార్యక్రమంలో భీమవరం కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయభాస్కరరావుకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 నెల రోజులు గడుస్తున్నప్పటికీ ఉచిత ఇసుక విధి విధానాలు ప్రకటించకపోవడంతో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక స్టాక్ పాయింట్ల వివరాలు తెలపాలని, ఉచిత ఇసుక ఏ విధంగా పొందాలో సమగ్రంగా విధి విధానాలు ప్రకటించి ఇసుక కొరత రాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. భవన నిర్మాణ కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలరాతి ఆదినారాయణ, గంటా కంపేశ్వరరావు, సిరిడి నాగేశ్వరరావు, శామ్యేలు, కోడిసాయి బాలబాలాజీ, సిపిఐ నాయకులు సీతారాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఉచిత ఇసుకపై విధి విధానాలు జిల్లాలో ఇసుక పాయింట్లను ఇవ్వాలి. ప్రజలకు అందుబాటులో ఉచిత ఇసుకను ప్రభుత్వం ఉచిత ఇసుకను ప్రకటించడం పట్ల ఏఐటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘం హర్షం వినిపిస్తూ ఉంది.
అదే సందర్భంలో మరి ప్రభుత్వం వచ్చి 4 రోజులు దాటిపోయింది. ఇవాళ నూతన ఇసుక పాలసీ ఉచిత ఇసుక అనేటువంటి పేరుతోటి ఇవాళ ప్రభుత్వం ఇవాళ అందరికీ ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్తా ఉన్నారు. కాకపోతే దానికి సంబంధించినటువంటి విధి విధానాలని ఖరారు చేయకపోవడం ద్వారా ఇవాళ ఇసుక ఎక్కడి నుంచి పొందాలి, జిల్లాలో ఉన్నటువంటి పాయింట్లు ఏమిటి, దాని వివరాలు ఎట్లా తీసుకోవాలి, ఇసుకని ఏ పద్ధతిలో మనం తీసుకోవాలనేటువంటిది వాళ్ళ అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇసుక దొరక్క ఇవాళ భవన నిర్మాణ పనులు నిలిచిపోయి ఇవాళ కూలీలు 180 మంది పని లేక తీవ్రమైన ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే ఉచిత ఇసుక విధి విధానాలను ప్రకటించాలి. జిల్లాలో స్టాక్ పాయింట్లు ఎక్కడెక్కడ ఉంటున్నాయనేటువంటిది ప్రకటించాలి. ఇది ఇసుకను పొందడానికి అవసరమైనటువంటి అధికారులు ఎవరు, ఎక్కడి నుంచి దీన్ని పొందాలనేటువంటి పూర్తి వివరాలని ప్రకటించాలని చెప్పి కోరుతా ఉంది. ఇప్పుడు ఏదో అరాకొరాగా ఇసుక దొరుకుతూ ఉన్న గతంలో ఉచిత ఇసుక లేని సందర్భంలోనే 15,000 రూపాయలు అయ్యేదానికి ఇవాళ 20,000 రూపాయల పైన ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ వినియోగదారులపైన, ప్రజలపైన, భవన నిర్మాణాలు చేసుకునేటువంటి వారిపైన భారం లేని పద్ధతిలో ఈ ఉచిత ఇసుక అనేటువంటిది సరఫరా జరగాలి. ఆక్వేడ్ మండలం కోలపర్రు రాజులపేటకు చెందిన కనుమూరు రామకృష్ణంరాజు, కావ్యల కుమార్తె సహస్ర కేరళ వయనాడు బాధితుల సహాయార్థం 5,000 రూపాయలను సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాంకి అందించింది. ఈ విషయంపై స్పందించి విరాళం అందించిన చిన్నారి సహస్రకు ప్రోత్సహించిన తల్లిదండ్రులకు బలరాం కృతజ్ఞతలు తెలిపారు. అత్తిల్ తహసీల్దార్గా దశక వంశీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన కృష్ణా జిల్లా కలిదిండి మండలం నుండి బదిలీ అయి వచ్చారు. సారస్వతిక ఎన్నికల ముందు తహసీల్దార్ బదిలీ కాగా ఎన్నికల అనంతరం ప్రభుత్వ తహసీల్దార్లను తిరిగి బదిలీ చేసింది. లక్నో ట్రిపుల్ ఐఐటీలో సీటు పొందిన తనకు ఆర్థికంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారని అత్తిలి మండల కేఎస్గఢ్ గ్రామానికి చెందిన చేబ్రోలు కాశీనాగ బసవయ్య తెలిపారు. ఇటీవల జరిగిన ప్రవేశ పరీక్షల్లో తనకు 930వ ర్యాంకు వచ్చిందని, దాని ప్రకారం లక్నో ట్రిపుల్ ఐఐటీలో సీటు వచ్చిందని తెలిపారు. దానిలో చేరడానికి 4 నుండి 4.5 లక్షలు ఖర్చు అవుతుందని గుర్తించారని అన్నారు. తాము ఆర్థికంగా పేదవారమని, విద్యామంత్రి లోకేష్ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారని తెలుసుకుని లేఖ రాశారని తెలిపారు. తాను లేఖ రాసిన గంటలోపే మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారని, తన విద్యా వ్యాసంగాన్ని కొనసాగించాలని భరోసా ఇచ్చారని తెలిపారు. అంత తొందరలో స్పందించిన మంత్రి లోకేష్ కు బసవయ్య కృతజ్ఞతలు తెలిపారు. తనకు శాసనసభ్యుడు ఆర్మీ రాధాకృష్ణ కూడా తనకు సహాయకారిగా ఉన్నారని తెలిపారు. నమస్కారం, నా పేరు చేబ్రోలు కాశీనాగ బసవయ్య. మాది కేశంద్రపుకొట్టు గ్రామం, అత్తిలి మండలం, వెస్ట్ గోదావరి. నేను రీసెంట్గా జరిగిన జామ్ 2024 మ్యాథమెటిక్స్ పేపర్లో ఎగ్జామ్ రాయడం జరిగింది. ఆ ఎగ్జామ్లో నాకు 930 ర్యాంక్ రావడం జరిగింది. ఆ ర్యాంక్ వచ్చిన తర్వాత నేను CCMN పోర్టల్ ద్వారా కౌన్సిలింగ్ అప్లై చేయగానే నాకు త్రిబుల్ లక్నోలో డేటా సైన్స్ అనేది నేను ఎంచుకోవడం జరిగింది కౌన్సిలింగ్ ద్వారా. ఇవి వచ్చిన తర్వాత ఆ లక్నోలో ఉన్న ఫీజు స్ట్రక్చర్ ఇవన్నీ చూసిన తర్వాత దీనికి అరౌండ్ 4 to 5 lakhs అవుతుంది 2 years గాను అని నాకు తెలిసింది. అంత ఫీజు చెల్లించుకునే అంత ఆర్థిక సంవత్సరం మా కుటుంబం లేదు. తద్వారా నేను ఏం చేయాలని చూడగానే నాకు దొరికిన ఒక వన్ అండ్ ఓన్లీ వే నారా లోకేష్ గారు. రీసెంట్గా జరిగిన IIT మద్రాస్ స్టూడెంట్కి హెల్ప్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చి నేను కూడా నా విన్నపాన్ని లాక్స్ ద్వారా ట్విట్టర్లో నారా లోకేష్ గారికి వినిపించుకోవడం జరిగింది. నేను పెట్టిన ఒక 1 hourలోనే నారా లోకేష్ గారు అని టీం అండ్ లోకేష్ గారు నాకు రెస్పాండ్ క్విక్గా నాకు ఎంతైతే ఫీజు అవుతుందో ఆ టోటల్ ఫీజు అనేది వాళ్ళు చూసుకుంటాను, నువ్వు చూసుకోవాల్సింది నీ చదువునే అని ఆయన నాకు రిప్లై ఇవ్వడం జరిగింది. ఒక భారతదేశంలోనే ఒక పొలిటీషియన్ అండ్ ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంత త్వరగా క్విక్ రెస్పాన్స్ ఒక విద్యార్థికి ఇవ్వడం చాలా చాలా ఆనందకరించాల్సిన విషయం. నారా లోకేష్ గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ అనేది ముందుకు వెళ్తుందా అన్న దానిలో ఎటువంటి సందేహం లేదు. అలాగే మా తణుకు ఎమ్మెల్యే గారు అయిన ఆర్మీ రాధాకృష్ణ గారు కూడా మాకు ఎంతో సపోర్ట్గా ఉండి మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే వచ్చారు, ఎడ్యుకేషన్లో అయినా ఏ విషయంలో అయినా. ఇలాగే ఎప్పుడు వాళ్ళ థాట్ ప్రతి ప్రాసెసర్ మా మీద ఉండి మాలాంటి విద్యార్థులు ఎప్పుడో వాళ్ళు ఆదుకోవాలని కోరుకుంటూ నేను కూడా ఎప్పుడైనా మంచి ఉన్నత స్థాయికి వెళ్తే ఇలాగే ఈ రాష్ట్రానికి వెళ్తే దేశానికి సహాయపడతానని చెప్పుకుంటూ మళ్ళీ ఒకసారి నారా లోకేష్ గారికి నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ నా గ్రాటిట్యూడ్ టు నారా లోకేష్ అన్న. థ్యాంక్ యూ. తల్లిపాల ప్రాధాన్యతను తల్లులు గుర్తించి పుట్టిన ప్రతి బిడ్డకు తల్లిపాలు పట్టించాలని మంచిని సెక్టర్ ICDS పర్యవేక్షకురాలు పి మహాలక్ష్మి కోరారు. ఈడూరులో తల్లిపాల వారోత్సవాలు మిషన్ శక్తి 100 రోజుల కార్యక్రమంపై సమావేశాన్ని నిర్వహించారు. 6 నెలల వరకు తప్పనిసరిగా తల్లిపాలు బిడ్డకు పట్టించాలని కోరారు. బాల్య వివాహాలు ప్రోత్సహించవద్దని అన్నారు. ఆడపిల్లలను ప్రోత్సహించాలని అన్నారు. కార్యక్రమం ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. బిడ్డకు తల్లిపాలు పట్టించడం వల్ల విటమిన్ A సమృద్ధిగా లభించి కంటి చూపు బాగుంటుందని తణుకు ICDS CDPO ప్రమోద్ కుమారి తెలిపారు.
అత్తిలి మండలం బల్లిపాడులో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. బిడ్డకు ముర్రుపాలు పట్టించడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. బిడ్డకు 6 నెలల వరకు ఇతర ద్రవ పదార్థాలు ఇవ్వకుండా కేవలం తల్లిపాలనే ఇవ్వాలని ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు ఎం శ్రీదేవి అన్నారు. డిసిపిఓ మమత, అంగన్వాడీ కార్యకర్త నర్సవేణి, శివ సత్యవతి, నిర్మల కుమారి, లలిత, స్వప్నకుమారి తదితరులు పాల్గొన్నారు. తణుకు విద్యావారి పాఠశాల విద్యార్థులు గణపవరంలో యోగా జిల్లా సంఘం వారు నిర్వహించిన జిల్లా స్థాయి యోగా పోటీల్లో ఇందుకు రశ్రిత, ఉమ్మిడి బృంద అత్యుత్తమ ప్రదర్శన కనపరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ టి బాలత్రిపుర సుందర్ తెలిపారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన సింధును పాఠశాల కరస్పాండెంట్ కడప ఇంద్రాదేవి, డైరెక్టర్ సురేష్, సిబిఎస్ఈ ప్రధానోపాధ్యాయుడు యుగంధర్, బాలత్రిపుర సుందర్ అభినందించారు. పాఠశాల నుండి 8 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నట్లు తెలిపారు. బ్లాక్ మార్కెట్లో కొనసాగుతున్న ఇసుక దందాను అధికార యంత్రాంగం తక్షణం స్పందించి నియంత్రించాలని, ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని వేల్పూర్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు బలచినోద్వర్ డిమాండ్ చేశారు. వేల్పూర్ సచివాలయం నెంబర్ 2 వద్ద ఇసుక సమస్యల పరిష్కారం డిమాండ్ చేస్తూ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపి సచివాలయం ఇన్ఛార్జి కార్యదర్శి తులసి ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక సరఫరా చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చినప్పటికీ ఎక్కడా ఉచిత ఇసుక సరఫరా చేయడం లేదని ఆయన చెప్పారు. మళ్లీ పెరిగిన ఇసుక దళారీల నుండి బ్లాక్ మార్కెట్లో ప్రస్తుతం కొనసాగుతున్న 3 యూనిట్ల ధర 13,000 చెల్లించి కొనుగోలు చేయలేకపోవడం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి లబ్ధిదారులకు నెలకొందని వీరభద్రరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు ఎర్రమిల్లి మల్లికార్జునరావు, వాటాల నాగేశ్వరరావు, తిన్నాద వెంకటేశ్వరరావు, స్వర్మిల్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్నానానికి దిగి ప్రమాదవశాత్తు గల్లంతైన తణుకు చెందిన యువకుడి మృతదేహం సోమవారం పోలీసులు గుర్తించారు. తణుకు పట్టణం చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి కొల్లి జాన్ బాబు తన స్నేహితులతో కలిసి ఆదివారం విహారయాత్రకు పెరుపాలెం బీచ్కు వెళ్లారు. ఆ క్రమంలో సముద్ర స్నానం చేస్తుండగా లలితాగిరికి జాన్ బాబు కొట్టుకుపోయాడు. సోమవారం పోలీసులు స్థానికులు గాలిస్తుండగా మృతదేహాన్ని గుర్తించారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.